హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన కిచెన్ టిప్ వచ్చేసి కరివేపాకు ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. కరివేపాకుని మంచిగా ఇలా క్లీన్ చేసేసుకోండి. 2-3 సార్లైనా కడిగేసుకోండి. ఆకుల పైన గుడ్లు ఉంటాయి, ఆకులు చూసుకొని తీసేసేయండి. ఆ గుడ్లున్న ఆకులు తీసేసుకొని, అంటే పురుగులు అనేది గుడ్లు పెట్టేస్తాయి అనమాట. అవి చూసుకొని మంచి ఆకుని ఇలా శుభ్రంగా కడిగేసుకోండి 2-3 సార్లు. ఎందుకంటే చెట్లు బయట ఉంటాయి కదా, మంచిగా దుమ్ము పట్టేస్తాయి అనమాట. ఆ దుమ్ము అంతా పోవాలనేసి శుభ్రంగా కడిగేసి ఇక్కడ ఒక కాటన్ బట్ట పైన అయితే ఆరబెట్టుకున్నానండి. ఫ్యాన్ గాలి కింద అయినా ఆరబెట్టుకోవచ్చు, లేదంటే లైట్ ఎండ ఉన్నా కూడా ఇప్పుడు ఎండ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మొత్తం అంతా కూడా ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత ఈన్లు సపరేట్ చేసేస్తున్నాను. ఆకు మాత్రం ఒలుచుకొని డబ్బాలో అయితే వేసుకుంటున్నానండి. ఇలా కడిగి పెట్టేసుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనం కర్రీలో వేసినప్పుడు ఇంకా కడగని అవసరం లేదనమాట. కడగకుండా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అప్పుడు ఏంటంటే మనం కర్రీలో వేసినప్పుడు కడుక్కోవాల్సి వస్తుంది, అంతే తేడా. కొన్ని ఫ్రిడ్జ్లు కూడా ఏంటంటే కడిగి పెట్టేస్తే కొంచెం బూజు వచ్చినట్టు అట్లా ఉంటాయి అనమాట. అంటే ఫ్రిడ్జ్లోనే ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు కడగకుండా స్టోర్ చేసుకోండి. ఇలాగా ఎన్ని రోజులైనా కానీ కరివేపాకు అనేది పాడవకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియో.